హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 17th సెంచరీ ఫ్రాన్స్లో నికోలస్ అనే ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, గొప్ప టేస్ట్ ఉన్నవాడు. అయితే ఆ కాలంలో బాసులు ఉండేవారు కాదు, కింగ్లు ఉండేవారు. సో నికోలస్ బాస్ అయిన తన కింగ్ లూయిస్ 14ని ఇంప్రెస్ చేయడానికి ఒక అద్భుతమైన ప్యాలెస్ని కట్టించి ఆ టైంలో ప్రపంచంలోనే అతి భారీ పార్టీని ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో తిన్న తిండి, విన్న మ్యూజిక్, చూసిన డెకరేషన్ అప్పటి వరకు ప్రపంచంలో ఎవ్వరూ చూసి ఉండరు. నికోలస్ ఏమనుకున్నాడంటే, నా టేస్ట్ చూసి, నా తెలివి చూసి కింగ్ నన్ను ఇంకా మెచ్చుకుంటాడు అని అనుకున్నాడు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైందో తెలుసా? కింగ్ ఆర్డర్ ఇచ్చి నికోలస్ని అరెస్ట్ చేయించాడు, జైల్లో వేయించాడు. నికోలస్ తన జీవితంలో ఆ జైల్లో నుంచి బయటికి రాలేదు, ఆ జైల్లోనే మగ్గిపోయాడు, చనిపోయాడు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకంటే ఆ పార్టీ చూసినప్పుడు కింగ్కి ఒక ఇన్సెక్యూరిటీ మొదలైంది. నాకంటే కూడా వీడే ఎక్కువ తెలివైన వాడని జనాలు అనుకుంటే నా పరువు ఏం కావాలి అని రాజు భయపడ్డాడు. నికోలస్ చేసిన తప్పేంటంటే, తన బాస్కి లేని వెలుగుని తను క్రియేట్ చేసి ఆ వెలుగులో బాస్ని కనిపించకుండా చేసేసాడు. మీ ఆఫీస్లో కూడా ఇంతే. మీ బాస్కి లేని తెలివి మీ దగ్గర ఉందని వాళ్ళ ముఖం మీద కొట్టినట్లు మీరు ప్రూవ్ చేయకండి. మీ తెలివిని వాళ్ళని మెప్పించడానికి వాడండి తప్ప వాళ్ళని చిన్నబుచ్చడానికి అస్సలు వాడకండి. గుర్తుంచుకోండి, ఆకాశంలో సూర్యుడు ఉన్నంతసేపు ఆ నక్షత్రాలు కనిపించవు. మీరు నక్షత్రంలా మెరవాలి అనుకుంటే అది సూర్యుడు లేని సమయంలోనే సాధ్యం. రాబర్ట్ గ్రీన్ ఒక పవర్ఫుల్ నిజాన్ని ఇక్కడ చెప్తున్నారు. మనుషులు ఎప్పుడు వాళ్ళకి తెలిసిన విషయాల్ని ఎదుటివారికి చెప్పేయాలని ఆరాటంలో ఉంటారు. కానీ పవర్ సొంతం చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఒక స్మోక్ స్క్రీన్ని క్రియేట్ చేయాలి. అంటే మీరు ఏం చేస్తున్నారో పక్కవాడికి తెలియాలి, కానీ మీరు అది ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం చచ్చినా తెలియకూడదు. 1700 కాలంలో ప్రష్యా రాజు ఫ్రెడరిక్ ద గ్రేట్ ఒక వింతైన పని చేశాడు. అతను పొరుగు దేశం మీద దాడి చేయాలని ప్లాన్ చేశాడు. ఏ రాజు అయినా సరే యుద్ధానికి వెళ్లే ముందు సైన్యాన్ని రెడీ చేస్తాడు, సరిహద్దుల దగ్గర హడావిడి చేస్తాడు. కానీ ఫ్రెడరిక్ అలా ఏమీ చేయలేదు. దానికి బదులు అతను తన రాజభవనంలో ఒక గ్రాండ్ మ్యూజికల్ కాన్సర్ట్ని ప్లాన్ చేశాడు. ప్రపంచం అంతా ఏమనుకుందంటే, రాజుగారికి యుద్ధాల మీద ఆసక్తి లేదు, ఆయన పార్టీల్లో మ్యూజిక్లో మునిగిపోతున్నారు అని అనుకున్నారు. శత్రువు కూడా అదే అనుకున్నాడు, రిలాక్స్ అయ్యాడు. కానీ ఆ మ్యూజికల్ కాన్సర్ట్ జరుగుతున్న రాత్రి అందరూ ఆ పాటల్లో మునిగిపోయి ఉన్న టైంలో ఫ్రెడరిక్ తన సైన్యాన్ని మెరుపుదాడి చేయించి పక్క దేశాన్ని ఆక్రమించేశాడు. ఫ్రెడరిక్ గెలిచాడు, ఎందుకంటే అతను తన ప్లాన్ని ఒక స్మోక్ స్క్రీన్ వెనుక దాచిపెట్టాడు. అతను ఏం చేస్తున్నాడో అందరికీ కనిపించింది, కానీ అతను అది ఎందుకు చేస్తున్నాడు ఎవరు ఊహించలేకపోయారు. మీరు లైఫ్లో ఏదైనా పెద్దది సాధించాలి అని అనుకున్నప్పుడు ఆ ప్లాన్స్ మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకండి. చాలామంది చేసే తప్పేంటంటే, ఐడియా రాగానే అందరికీ చెప్పేసి ఆ డోపమైన్ ఎంజాయ్ చేస్తారు. గుర్తుంచుకోండి, మనుషులు వాళ్ళకి తెలిసిన దాని మీద దాడి చేయగలరు, కానీ వాళ్ళకి తెలియని దాని మీద ఏమీ దాడి చేయలేరు. మీరేం చేస్తున్నారో ఎవరికి అర్థం కాకూడదు. మీరు బయట ప్రపంచానికి ఒకలా కనిపిస్తూ లోపల ఇంకొకలా ఉండాలి. ఎప్పుడైతే మీ శత్రువు మిమ్మల్ని తప్పుగా అంచనా వేస్తాడో ఆ క్షణమే మీరు సగం యుద్ధం గెలిచినట్టు. నేను ఈ పాయింట్ని కొంచెం పర్సనల్గా తీసుకుంటాను. ఎందుకంటే 2017లో మన తెలుగు గీక్స్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ వాయిస్ ఓవర్తో చేసేవాళ్ళం. మా చుట్టాలకి, మా బంధువులు ఎవరికి మేము ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉంటున్నాం అనేది తెలియదు. మా అన్నయ్యకి హెల్త్ బాగోక నేను, మా అన్నయ్య, మా పేరెంట్స్ అందరం హైదరాబాద్లోనే ఉండేవాళ్ళం. యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి ఒక మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. ఆ టైంలో ఎవరికి తెలిసేది కాదు. తర్వాత స్లోగా యూట్యూబ్లో ఒక సక్సెస్ వచ్చింది. ఇన్ఫో గీక్స్, ఫిల్మీ గీక్స్ లాంటి ఛానల్ స్టార్ట్ చేసాం. ఈనాడు పుస్తకంలో మా గురించి వచ్చింది. అలాగే స్లోగా జోష్ టాక్స్లో మమ్మల్ని పిలిచారు. అండ్ ఆ జోష్ టాక్స్ వీడియో పెట్టాక అప్పుడు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలిసింది, ఓకే వీడు ఒకడు ఉన్నాడు, తెలుగు గీక్స్ వీడిదా అని వాళ్ళకి అర్థమైంది. అప్పుడు చాలామంది నాకు కాల్స్ చేశారు, కంగ్రాచులేట్ చేశారు. ఆ టైంలో నాకు తెలిసింది ఏంటంటే, కన్సీల్ యువర్ ఇంటెన్షన్స్. మేము అప్పటి నుంచి ఇప్పుడు దాకా రెగ్యులర్గా 2 వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాం, అన్ని 3 ఛానల్స్లో. టైం మేనేజ్మెంట్ అనేది పక్కన పెట్టి టైంని మాస్టరీ చేసి ఒక సొంత సిస్టమ్ని డిజైన్ చేసాం. అండ్ అదే డిజైన్లో ఇప్పటికీ చేస్తున్నాం. నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా అనేది ఏమీ చెప్పకుండా జస్ట్ ఒక వర్కింగ్ సిస్టమ్ని తయారు చేసుకుని ఒక వర్క్ చేస్తున్నాను. సో నేను యూట్యూబ్లో ఉన్న ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్తో అండ్ టైం మేనేజ్మెంట్ మీద చదివిన చాలా పుస్తకాలతో అండ్ ఇన్ని వేల వీడియోల అప్లోడ్తో నేను నేర్చుకుంది మీకు చెప్పాలి. అలాగే ప్రతి ఒక్కరు వాళ్ళ ఓన్ సిస్టమ్ని డిజైన్ చేసుకోవాలని ఒక కోర్స్ని, టైం మాస్టరీ అని తయారు చేశాను. అది మన తెలుగు గీక్స్ అకాడమీలో ఉంది. 15th నుంచి ప్రీ రికార్డెడ్ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. మాడ్యూల్ 1తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ నెల మే 10th వరకు 2499 ఉన్న కోర్స్ని 799కే మీకు అందిస్తున్నాం. సో ఎవరైనా తెలుగు గీక్స్ కాంటెంట్ మీకు ఉపయోగపడింది అని నమ్మేవాళ్ళు ఈ కోర్స్ని ట్రై చేయండి. ఈ ఆఫర్ 10th వరకే ఉంటుంది. నెక్స్ట్ ప్రైజెస్ చేంజ్ అవుతాయి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే పిన్డ్ కామెంట్లో ఉంది. అండ్ తెలుగు గీక్స్ అకాడమీలో వచ్చిన డబ్బులతో మేము ఇంకొంచెం బెటర్గా మీకు కాంటెంట్ని తయారు చేస్తాం.
నేను తెలుగు గీక్స్ అకాడమీలో రాబోయే రోజుల్లో చాలా మంచి మంచి కోర్సులు ప్లాన్ చేసాం. సో అవి కూడా వస్తాయి. రాబర్ట్ గ్రీన్ ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్ ఇక్కడ చెప్తున్నారు. ఎమోషన్స్ అనేవి వైరస్ లాంటివి. ఒక రోగి పక్కన ఉంటే మీకు జబ్బు ఎలా వస్తుందో, ఎప్పుడు ఏడ్చేవాడు పక్కన ఉంటే వాడు మునిగిపోతూ మిమ్మల్ని కూడా ముంచేస్తాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? కొందరు మనుషులు ఉంటారు, వాళ్ళ లైఫ్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ, ఏదో ఒక కష్టం ఉంటూనే ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని కలిసిన ప్రతిసారి నాకు అది బాగాలేదు, నాకు వీడు అన్యాయం చేశాడు అని ఏడుస్తూనే ఉంటారు. మీరు జాలితో వాళ్ళకి హెల్ప్ చేద్దామని వెళ్తారు, కానీ కొన్నాళ్ళకి ఏమవుతుందో తెలుసా? వాళ్ళ సమస్యలు తీరవు కదా, వాళ్ళ నెగిటివిటీ మీ లైఫ్లో కూడా వచ్చేస్తుంది. 19వ శతాబ్దంలో యూరోప్లో ఒక ఫేమస్ కోర్టిసాన్ ఉండేది. ఆమె ఎవరితో స్నేహం చేసినా, ఎవరిని ప్రేమించినా వాళ్ళ ఆస్తులు కరిగిపోయేవి, వాళ్ళు జైలు పాలైపోయేవారు లేదా చనిపోయేవారు. ఆమె కావాలని చేసేది కాదు, కానీ ఆమె చుట్టూ ఉన్న ఆ దురదృష్టం, ఆ నెగిటివ్ ఆరా అలాంటిది. రాబర్ట్ గ్రీన్ చెప్పేది ఒకటే, మిస్ఫార్చ్యూన్ అండ్ మిజరీ ఆర్ ఇన్ఫెక్షియస్. రాబర్ట్ గ్రీన్ ఈ నియమం ద్వారా చెప్పేది ఏంటంటే, నెగిటివ్ ఎమోషన్స్ అండ్ దురదృష్టం అనేది వైరస్ లాంటివి. అవి ఒకరి నుంచి ఇంకొకరికి ఈజీగా అంటుకుంటాయి. కాబట్టి నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉండడం నేర్చుకోవాలి. చాలామంది ఏమంటారంటే, వాడు నా స్నేహితుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయాలా అని. ఆదుకుంటంలో తప్పులేదు, కానీ కొంతమంది కావాలని చెప్పి ఎక్కువ డిప్రెస్డ్గా ఉంటారు, ఎప్పుడు కష్టాలని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మునిగిపోయేటప్పుడు వాళ్ళ పక్క వాళ్ళని కూడా లాక్కుని వెళ్ళిపోతారు. వాడు తన కష్టాలని కావాలని కోరుకుంటున్నాడు, సెల్ఫ్ డిస్ట్రక్టివ్గా ఉంటున్నాడు. అండ్ ఆ టైంలో మీరు కనుక వాడికి మీ భుజం ఇస్తే వాడు మిమ్మల్ని కూడా కిందకి పాతేస్తాడు. ఎప్పుడు లైఫ్ని తిట్టుకునే వాళ్ళకి, అన్నీ నాకే కష్టాలు అని అనే వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎప్పుడు ఎనర్జెటిక్గా సక్సెస్ఫుల్గా ఉండేవారి చెంతకి వెళ్ళండి. ఆనందం ఎలా అంటుకుంటుందో దరిద్రం కూడా అలాగే అంటుకుంటుంది. సో చాయిస్ మీదే. ఈ ప్రపంచం అనేది స్వార్థం మీద నడుస్తుంది. మీరు ఒకరి దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడిగేటప్పుడు గతంలో మీరు వాళ్ళకి చేసిన మేలుని గుర్తు చేసినా, లేదా మీ దయనీయ స్థితిని, మీ స్థితి ఇంత దరిద్రంగా ఉందని వాళ్ళకి వివరించినా వాళ్ళు విసుక్కుంటారు, వాళ్ళు మీకు హెల్ప్ చేయరు. దానికి బదులు మీకు హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటో మీరు చెప్తే పని వెంటనే అయిపోతుంది. ప్రాచీన గ్రీస్లో కోరింత్ అని ఒక నగరం ఉండేది. ఒకసారి వాళ్ళకి వేరే దేశంతో యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు స్పార్టా దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడిగారు. వాళ్ళు వెళ్ళి, మేము మీకు గతంలో చాలా సాయం చేసాం, మేము మిత్రులం కదా, ప్లీజ్ మమ్మల్ని కాపాడండి అని జాలి కోసం ప్రాధేయపడ్డారు. స్పార్టా వాళ్ళు అసలు పట్టించుకోలేదు. కానీ అదే సమయంలో ఇంకొక చిన్న దేశం వచ్చి ఇలా అంది, మీరు మాకు హెల్ప్ చేస్తే మా దగ్గర ఉన్న నేవల్ ఫోర్స్ మీ సొంతం అవుతుంది అని చెప్పారు. మనం ఇద్దరం కలిసి ప్రపంచాన్ని ఏలవచ్చు అని చెప్పారు. స్పార్టా వాళ్ళు ఆలోచించకుండా వెంటనే ఒప్పుకున్నారు. స్పార్టాకి ఆ దేశం మీద జాలి లేదు, కేవలం వాళ్ళకి వచ్చే లాభం, ఆ సెల్ఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే వాళ్ళకి కనిపించింది. చాలామంది చేసే తప్పిదే. ఎవరి దగ్గరైనా పని అవ్వాలి అని అంటే, ప్లీజ్ నా పరిస్థితి బాగాలేదు, నాకు హెల్ప్ చేయండి అని అడుక్కుంటారు. ఎవరికి మీ ప్రాబ్లమ్స్ పట్టవు, మీ బాధలు వింటానికి ఎవరు రెడీగా లేరు. దాని బదులు మీరు నాకు ఈ పని చేసి పెడితే నేను మీకు ఈ పని చేసి పెడతాను అని వాళ్ళ స్వార్థాన్ని ట్రిగర్ చేయండి. మనిషి తనకి లాభం వస్తుంది అంటే కొండలనైనా పిండి చేస్తాడు. జాలి అనేది బలహీనత, స్వార్థం అనేది ఒక పవర్ఫుల్ మోటివేషన్. ఎదుటివాడి స్వార్థాన్ని మీ ఆయుధంగా మార్చుకోండి, అప్పుడే మీరు ఈ పవర్ గేమ్లో గెలుస్తారు. చాలామంది ఉత్సాహంతో పని మొదలు పెడతారు, కానీ దారిలో వచ్చే అడ్డంకులకి భయపడి ఆగిపోతారు. విజేత అనేవాడు కేవలం అడుగులను కాదు, గమ్యాన్ని చూస్తాడు. ముగింపు వరకు ప్లాన్ లేకపోతే మీరు మధ్యలో వచ్చే అదృష్టానికి లేదా దురదృష్టానికి బానిసలైపోతారు. ఒక అడవిలో ముసలి సింహం ఉండేది. దాన్ని గద్దె దించాలని, అడవికి రాజు అవ్వాలని ఒక యువసింహం ప్లాన్ చేసింది. ఆ యువసింహం దగ్గర బలం ఉంది, వేగం ఉంది, కానీ ప్లాన్ మాత్రం కేవలం ఆ యుద్ధం గెలవడం వరకే ఉంది. అది నేరుగా వెళ్ళి ముసలిసింహం మీద దాడి చేసింది. కానీ అదే అడవిలో ఒక పక్కన నక్క ఉంది. ఆ నక్కకి తెలుసు ఈ యుద్ధం వల్ల అడవిలో అధికారం ఖాళీ అవుతుందని. అది కేవలం యుద్ధాన్ని చూడలేదు, యుద్ధం తర్వాత రాబోయే అరాచకాన్ని కూడా ఊహించింది. అందుకే ఆ నక్క ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ముందుగా అది అడవిలోని మిగతా జంతువుల దగ్గరికి వెళ్ళి, యువసింహం గనక రాజైతే మిమ్మల్ని హింసిస్తుంది అని భయం పుట్టించింది. మరోవైపు ముసలి సింహానికి సపోర్ట్ ఇచ్చే ఏనుగుల గుంపుని వేరే ప్రాంతానికి మళ్లించింది. యుద్ధం మొదలైంది. యువసింహం తన పూర్తి శక్తిని వాడి ముసలి సింహాన్ని చంపేసింది. కానీ ఆ ప్రాసెస్లో యువసింహం కూడా తీవ్రంగా గాయపడింది, పూర్తిగా అలిసిపోయింది. యువసింహం గెలిచాను అని అనుకుని గర్జించే లోపు నక్క తన ప్లాన్లోని ఆఖరి అడుగుని వేసింది. అది ముందే రెడీ చేసి ఉంచిన తోడేళ్ల గుంపుని పిలిచింది. గాయపడి నీరసించి ఉన్న ఆ యువసింహాన్ని ఆ తోడేళ్లు ఈజీగా చంపేశాయి. చివరికి ఆ అడవిలో సింహాలే లేవు. ఆ నక్క అడవికి రాజయింది. సింహం కేవలం మొదటి అడుగు యుద్ధం గురించి ఆలోచిస్తే, నక్క ముగింపు అధికారం వరకు ప్లాన్ చేసేసింది. చాలామంది బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు వచ్చే ఆ కిక్కు గురించి ఆలోచిస్తారు,
కానీ అది ఫెయిల్ అయితే ఏం చేయాలి, సక్సెస్ అయితే ఆ తర్వాత వచ్చే కాంపిటీషన్ని ఎలా తట్టుకోవాలి, ఇది ప్లాన్ చేయాలి. ముగింపు వరకు ప్లాన్ లేనివాడు అడవిలో దారి తప్పిన వేటగాడితో సమానం. మీరు ఒక పని మొదలుపెట్టే ముందు ది ఎండ్ ఎలా ఉండాలో మీ మైండ్లో ఉండాలి. మధ్యలో వచ్చే అదృష్టానికి పొంగిపోకండి, ఆపదలకి కుంగిపోకండి. మీ ప్లాన్లో ప్రతి మలుపుకి ఒక ఆన్సర్ ఉండాలి. గెలుపు అనేది సడన్గా రాదు, అది ముందే రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది. ఏదైతే ఒక ఫిక్స్డ్ షేప్లో ఉంటుందో దాన్ని ఈజీగా అటాక్ చేయొచ్చు, కానీ ఏదైతే నీరులా మారుతూ ఉంటుందో దాన్ని పట్టుకోవడం అసాధ్యం. మారే కాలాన్ని బట్టి మీ రూల్స్ మార్చుకోవాలి. మీ శత్రువు మిమ్మల్ని ఎక్కడ కొట్టాలో తెలియక ఒక కన్ఫ్యూజన్కి గురవ్వాలి. ప్రాచీన కాలంలో గ్రీస్ దేశం మీద దాడి చేయడానికి స్పార్టా వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. స్పార్టా సైన్యం అంటే చాలా కఠినమైన రూల్స్, ఒకే రకమైన వార్ స్ట్రాటజీస్ ఉండేవి. వాళ్ళు ఎప్పుడూ ఒకే ప్యాటర్న్లో యుద్ధం చేసేవారు. సో శత్రువుకి వీళ్ళ గురించి తెలుసు, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఎలా దాడి చేస్తారు అని వాళ్ళకి తెలుసు. కానీ ఈ శత్రువులు ఉన్నారు చూసారా, ఎథీనియన్స్, వీళ్ళు నీళ్ళులా ఉండేవారు. వాళ్ళు ఒక్కోసారి సముద్రం మీద నుంచి వచ్చేవారు, మరోసారి గెర్రిల్లా యుద్ధం చేసేవారు, ఇంకోసారి శాంతి మంత్రం చదివేవారు, ఇంకోసారి అసలు కనిపించకుండా వెళ్ళిపోయేవారు. స్పార్టా వాళ్ళు వాళ్ళ పాత పద్ధతులకు అంటుకుపోయి ఓడిపోయారు. ఎందుకంటే వాళ్ళు మార్పుని అంగీకరించలేదు. వాళ్ళు ఒక ఫిక్స్డ్ షేప్లో ఉండి విరిగిపోయారు, ఓడిపోయారు. నేనింతే, నా పద్ధతులు మారవు అని గర్వంగా చెప్పకండి. అది మీ బలం కాదు, మీ బలహీనత. ఈ కాలంలో ఏది పర్మనెంట్ కాదు. ఈ రోజు ఉన్న టెక్నాలజీ రేపు ఉండదు, ఈ రోజు పనిచేసిన ఐడియా రేపు పనిచేయదు. నీళ్ళలా మారిపోండి. ఒక కప్పులో పోస్తే కప్పు అవ్వండి, ఒక బాటిల్లో పోస్తే బాటిల్ అవ్వండి. నీరు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతే భయంకరంగా ప్రవహించగలదు. అలాగే ఒక ఎనిమీ మీ మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మీరు అక్కడ ఉండకూడదు, మీరు ఒక గాలిలా మారిపోవాలి. అడాప్టబిలిటీ అనేది ఈ రోజుల్లో అతిపెద్ద పవర్. అప్డేట్ అవ్వని వాడు ఎప్పటికైనా సరే అవుట్డేట్ అవ్వాల్సిందే. సో ఇలా మనం వీడియోలోని చివరి పాయింట్కి వచ్చాం, అదే రివిజన్. ముందుగా చాప్టర్ 1, నెవర్ అవుట్ షైన్ యువర్ మాస్టర్. నీ తెలివితేటలు మీ బాస్కి భయం కలిగించేలా ఉండకూడదు. సూర్యుడు ఉన్నప్పుడు నక్షత్రం మెరవాలని చూస్తే మనుగడ ఉండదు. చాప్టర్ 2, కన్సీల్ యువర్ ఇంటెన్షన్స్. నువ్వు ఏం చేస్తున్నావో లోకానికి కనిపించినా ఎందుకు చేస్తున్నావో మాత్రం అర్థం కాకూడదు. నీ ప్లాన్స్ రహస్యంగా ఉంచినప్పుడే శత్రువు నిన్ను అంచనా వేయలేక సగం యుద్ధం ఓడిపోతాడు. చాప్టర్ 3, ద ఇన్ఫెక్షన్ లా. ఎప్పుడు ఏడ్చే నెగిటివ్ మనుషుల పక్కన ఉంటే వాళ్ళ ఏడుపు మీకు కూడా అంటుకుంటుంది. మునిగిపోయేవాడు నిన్ను కూడా ముంచుతాడు. కాబట్టి ఎప్పుడు సక్సెస్ఫుల్ మనుషుల చెంతకి చేరు. చాప్టర్ 4, ద మెర్సీ ట్రాప్. ఎవరినైనా సరే సాయం అడిగేటప్పుడు నీ జాలి కథలు చెప్పకు, అది వారికి బోర్ కొట్టేస్తుంది. నీకు హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటో చూపిస్తే నీ పని అయ్యే అవకాశం ఉంటుంది. చాప్టర్ 6, ద లాంగ్ గేమ్. యుద్ధం గెలవడం మాత్రమే కాదు, గెలిచిన తర్వాత వచ్చే అరాచకాన్ని కూడా ముందే ఊహించు. మొదటి అడుగు వేసే ముందు ముగింపు వరకు ప్లాన్ చేసుకోండి. ఎవడైతే చివరి వరకు ప్లాన్ చేస్తాడో అడవికి రాజు వాడే అవుతాడు. చివరిగా ద గో స్ట్రాటజీ. ఒకే పద్ధతికి అతుక్కుపోతే శత్రువు నిన్ను ఈజీగా కొడతాడు. నీరులా ఎప్పటికప్పుడు మారిపోవాలి. కాలంతో పాటు అప్డేట్ అవ్వని వాడు అవుట్డేట్ అవ్వాల్సిందే. అడాప్టబిలిటీనే అసలైన పవర్. సో మీకు ఈ వీడియోలో ఏ పాయింట్ నిజమైన లైఫ్లో ఉపయోగపడుతుందని అనుకుంటున్నారో నాకు ఆ పాయింట్ కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మన తెలుగు గీక్స్ అకాడమీలోని టైమ్ మాస్టరీ కోర్స్ను ఒకసారి ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్డ్ కామెంట్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.